ఐపీఎల్ 19వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. హోమ్ గ్రౌండ్లో కోల్కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోల్కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ కాంబినేషన్ ను మార్చిన కేకేఆర్ కు మాత్రం కలిసి రాలేదు. పేలవ ఫామ్ లో ఉన్న రహానే మరోసారి ఫెయిల్ అయ్యాడు. రఘువంశీ కూడా నిరాశపరిచాడు. అటు ఫిన్ అలెన్ స్థానంలో జట్టులోకి వచ్చిన సిఫెట్ 2 4లు ఒక సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించినా కాసేపటికి అవుట్ అయ్యాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కామెరూన్ గ్రీన్, రోవమన్ పావెల్ ఆదుకున్నారు. ఇప్పటి వరకు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడిన గ్రీన్ ఈ మ్యాచ్ లో రాణించాడు. వీరిద్దరూ 4వ వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పావెల్ అవుట్ అయిన తర్వాత గ్రీన్ తన బ్యాట్ కు పని చెప్పాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్ మొత్తం 79 పరుగులతో కేకేఆర్ స్కోర్ ను 180కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అటు కేకేఆర్ స్టార్ ప్లేయర్ రింకు సింగ్ ఈ మ్యాచ్ లోనూ నిరాశపరిచారు. రమణ్దీప్ సింగ్, సునీల్ నరైన్, కార్తిక్ త్యాగి కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నిజానికి ఒక దశలో 220 పరుగుల వరకు స్కోర్ చేస్తుందనుకున్న కోల్కతా తక్కువ స్కోర్కే పరిమితమవ్వడానికి కెమెరూన్ గ్రీనే కారణమని చెప్పొచ్చు. ధాటిగా ఆడాల్సిన స్లాగ్ ఓవర్లో పలు డాట్ బాల్స్ ఆడడం, సింగిల్స్ కే పరిమితం కావడం కొంపముంచింది. గుజరాత్ బౌలర్లో రబాడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. సిరాజ్, అశోక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధి కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. 181 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ తో కలిసి తొలి వికెట్ కు 5.1 ఓవర్స్ లో 57 పరుగులు జోడించారు. తర్వాత బట్లర్, గిల్ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులోకి వచ్చి రాగానే బట్లర్ సిక్సర్ 4 బాదాడు. అటు గిల్ కూడా దూకుడు పెంచడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. బట్లర్ 25 రన్స్ కు అవుట్ అవ్వగా వాషింగ్టన్ సుందర్ తో కలిసి గిల్ 46 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. విజయానికి 22 పరుగుల దూరంలో గిల్ అవుట్ అయ్యారు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్, తవాటియా, షారుఖ్ ఖాన్ గుజరాత్ విజయాన్ని పూర్తి చేశారు. దీంతో గుజరాత్ టైటాన్స్ మరో 2 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది.